ఈ పునరుద్ధానపు ఆరాధనకు చేరి వచ్చిన దేవుని ప్రియులైన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. తన మహిమగల సియోనులో నుంచి దేవుడు తన ప్రత్యక్షత గల వాక్కులను మన కొరకై సిద్ధపరిచి మనలను ఆశీర్వదించి ప్రభు రాకడకు సిద్ధపరచునుగాక. గట్టిగా ఆమేన్ చెప్పండి. యోహాను రాసిన ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 13వ వాక్య భాగాన్ని నేను చదువుతాను. దయచేసి అందరూ జాగ్రత్తగా ఆలకించండి. 7 సువర్ణ దీపస్తంభములను, ఆ దీపస్తంభముల మధ్యన మనుష్య కుమారుని పోలిన ఒకని చూచి తిని, ఆయన తన పాదముల మట్టునకు దిగుచున్న వస్త్రము ధరించుకొని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉండెను. గడిచిన వారము కాకుండా అటుపోయిన వారం పాదముల మట్టుకు దిగుచున్న వస్త్రాన్ని గూర్చి విని ఉన్నాం. పాదముల మట్టుకు అంటే శరీరం అంతా కూడా కప్పబడినటువంటి వస్త్రం. ఎక్కడ శరీరములో దిగంబరత్వము అనేది కనపడకుండా శరీరం అంతా కప్పుకున్నటువంటి పాదముల మట్టుకు దిగుచున్న వస్త్రాన్ని గూర్చి మనము విని ఉన్నాం. దానిని గూర్చిన ఆత్మీయ సత్యాన్ని కూడా తెలుసుకొని ఉన్నాం. ఎందుకంటే చెట్ల చాటున ఆదామవలు దిగంబరులుగా ఉండిరి. ఎందుకంటే వారు దిగంబరులుగా ఉన్న కారణాన్ని బట్టి దేవుని ఎదుటికి వారు రాలేకపోయారు. మన ఆత్మీయ జీవితంలో కూడా, మన ఆత్మీయ జీవిత ప్రయాణంలో కూడా ఎక్కడ దిగంబరత్వము అనేది కనపరచక ఆత్మీయ జీవితంలో ఆత్మ సంబంధమైన వస్త్రాన్ని, ఏపోదు అనే వస్త్రాన్ని పాదముల మట్టుకు మనము ధరించాలి అని మనం నేర్చుకొని ఉన్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. పరిశుద్ధ గ్రంథంలో ఇదే వాక్య భాగంలో చివరిలో ఉన్న మాట ఏమిటంటే, రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉండెను. రొమ్మునకు చెప్పండి, రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉండెను. ఎందుకండి మీకు ఫోటో కనపడుతుంది. ఇక్కడ రొమ్ము ఫోటో కనపడుతుంది మీ అందరికీ. రొమ్మును చూడండి ఒక్కసారి, కనపడుతుందా? అది ఒక ఎల్ఈడి టీవీ ఉంటే మనం చక్కగా చూపించవచ్చు పెద్దగా. కొన్ని పిక్చర్స్ రూపకంగా మీకు చూపిస్తూ దేవుని వాక్యం చెప్తే ఇంకా బాగా అర్థమవుతుంది. త్వరగా దేవుడు ఎల్ఈడిని మన కొరకు దేవుడు ఇచ్చునుగాక. హల్లెలూయా. ప్రియులారా, రొమ్మునకు ఆయన బంగారు దట్టి కట్టుకొని ఉన్నాడు. రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉన్నాడు. ఇంకొక వాక్యాన్ని కూడా మీరు చదవాలి, అప్పుడే మీకు బాగా అర్థమవుతుంది. నిర్గమకాండం 28వ అధ్యాయం, నిర్గమకాండము 28వ అధ్యాయము 29, 30వ వచనం. 29, 30 వచనాలు, 2 వచనాలు చదవండి. అట్లు అహరోను పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళినప్పుడు, చూడండి, అతడు తన రొమ్ము మీద న్యాయ విధాన పతకమును, ఇజ్రాయేలుల పేర్లను, నిత్యము యెహోవా సన్నిధిని జ్ఞాపకార్థముగా భరింపవలెను. చాలు చాలు చాలు. సంతోషంగా గట్టిగా హల్లు చెప్పండి ఒకసారి. ఈ రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉన్న దేనిని చూపిస్తుంది అంటే, సర్వలోకాన్ని ఆయన భరించడానికి ఈ భూమి మీదికి దిగి వచ్చిన సందర్భాన్ని, లేక సర్వలోక పాపాన్ని భరించడానికి ఒక సూచనగా ఈ బంగారు దట్టి, రొమ్మునకున్న బంగారు దట్టి ఉన్నది. మహిమ కలుగునుగాక. అందరు చెప్పండి గట్టిగా హల్లెలూయా.
ఈ రొమ్మునకు ఉన్నటువంటి ఈ బంగారు దట్టి, దాని మీద ఇజ్రాయేలు 12 గోత్ర పేర్లు ఉన్నాయి. ఎంతమంది పేర్లు ఉన్నాయి? అక్కడ 12 రత్నములు ఉన్నాయి. 12 రత్నముల మీద ఒక్కొక్క వ్యక్తి పేరు రాయబడి ఉంది. ఈ సత్యాన్ని మనం తెలుసుకోవాలి అంటే చాలా విస్తారమైన సబ్జెక్ట్ ఇది. దేవునికి మహిమ కలుగును గాక. నా ప్రియ సహోదరి సహోదరులారా, చాలాసార్లు పిల్లలు కొన్నిసార్లు బాధ పెంచినప్పుడు మీరు అనే మాటలు ఏమిటంటే, ఇక నేను భరించలేనురా అంటాం. ఏమంటాం చెప్పండి? చెప్పండి. మీ పిల్లలు తప్పు చేసినప్పుడు, ఇక నిన్ను భరించడం నా వల్ల కాదు నాయన, ఎటైనా వెళ్ళిపో, నా కళ్ళ ముందు కనపడద్దు, నా కళ్ళ ముందు నువ్వు అస్సలు కనపడద్దు. కనపడితే ఇక నేను భరించే ప్రసక్తిలో నేను లేను. కొందరు అంటారు, భర్తలు భార్యల విషయంలో భార్య పెట్టే టార్చర్కి, భార్య పెట్టే అంశకి కొందరు అంటారు, ఇక నేను భరించలేను, నిన్ను భరించడము నా వల్ల కాదు, నాకు ఓపిక లేదు. నాకు సేవకుడు కూడా ప్రజలను భరించాలి. ఇప్పుడు రాయబడిన మాట ఏంటంటే, ఒక దైవజనుడు అహరోను అనేటి ప్రధాన యాజకుడు ఇశ్రాయేలీయులను అందరినీ కూడా 12 గోత్రికులను నిత్యము దేవుని సన్నిధిలో అతను భరిస్తూనే వారి కొరకు విజ్ఞాపన చేయాలి. చేతులెత్తి గట్టిగా సంతోషంగా చెప్పండి. ఒక సేవకుడు ఇశ్రాయేలీయులందరినీ కూడా భరించాలి. అదేనా అక్కడ రాయిన మాట? మరొకసారి చదవండి. అట్లు అహరోను పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళినప్పుడు, చూడండి, పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళినప్పుడు తన రొమ్ము మీద ఇశ్రాయేలుల యొక్క పేర్లను నిత్యము యెహోవా సన్నిధిని జ్ఞాపకార్థంగా పరిశుద్ధలోకి వెళ్ళినప్పుడు వారిని జ్ఞాపకం చేసుకుంటూ వారిని భరించాలి. ఏ బిడ్డ ఏ స్థితిలో ఉన్నాడో దానిని జ్ఞాపకం చేసుకుంటూ పరిశుద్ధలో దేవునికి విజ్ఞాపన చేయాలి. ప్రధాన యాజకుడైన యేసయ్య బంగారు దట్టి కొని ఉన్నాడు. దీని గురించి చూస్తే ఆయన మాట అంటాడు. చూద్దాం, బైబిల్ గ్రంథంలో కీర్తనకారుడు ఏమంటాడంటే 68వ కీర్తన 19వ చరణం, 68వ కీర్తన 19వ చరణాన్ని చూద్దాం. ప్రభువు స్తుతి నందునుగాక, అనుదినము ఆయన మా భారము, అనుదినము ఆయన మా భారాన్ని ఆయన భరిస్తున్నాడు. దేవుడే మాకు రక్షణకర్త అయి ఉన్నాడు. చాలు. అనుదినము ఆయన మా భారాన్ని ఎక్కడ భరిస్తున్నాడు? ఇదిగో గుండెల్లో నిన్ను, ఆయన గుండెల్లో, ఆయన రొమ్ము మీద ఆయన నిన్ను భరిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కొన్నిసార్లు పిల్లల్ని ఎత్తుకున్నప్పుడు ఎక్కడ మోస్తాం? రొమ్మును ఆనించుకొని కదా, రొమ్మును ఆనించుకొని వాళ్ళని భారం అనుకోకుండా వారిని మోస్తూ వెళ్తుంటాం. అవునా కదా? దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు మన భారాన్ని ఆయన భరిస్తున్నాడు. ఏ భారము? యేసు ప్రభు చెప్పాడు కదా ఒక మాట క్రొత్త నిబంధనలో, మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం. ప్రయాసపడి భారము మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. దేవునికి మహిమ కలుగునుగాక. భారము మోయుచున్న సమస్త జనులారా. అహరోను అను ప్రధాన యాజకుడు, అహరోను అనే యాజకుడు ఇశ్రాయేలుల పేర్లను భరిస్తున్నాడు, 12 గోత్రికుల పేర్లను. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ క్రొత్త నిబంధన కాలములో సర్వలోక పాప భారాన్ని, సర్వలోక
భారాన్ని ఆయన మోయడానికి, సర్వలోకానికి విశ్రాంతినివ్వడానికి, నీ భారం భరించడానికి, మోయడానికి ఆయన వచ్చాడు. చేతులెత్తి గట్టిగా చెబుదాం, హల్లెలూయా. మన భారాన్ని భరిస్తున్న దేవుడు ఆయన. ఇంకా మనల్ని ఆయన భరిస్తూ మోస్తూనే ఉన్నాడు. ఎన్ని చేసినా, ఎన్ని కార్యాలు చేసినా, ఎన్ని అవిధేయత పనులు కొన్నిసార్లు చేస్తూ ఉన్నా, ఇంకా నిన్ను భరిస్తూ ఆయన సన్నిధిలో నీ పక్షాన ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. ఎందుకో తెలుసా? విజ్ఞాపన చేసి నిన్ను నిర్దోషిగా చేయడానికి. చూడండి ఒక్కసారి ఆ వచనాన్ని చూస్తే, యెషయా గ్రంథం 53వ అధ్యాయం 12వ వచనం. 12వ వచనం నుంచి ఒకసారి చదవండి. యెషయా గ్రంథం 53 12వ వచనం. కావున పాలు పంచి పెట్టెదను, ఏలైనగా ఆయన మరణమునందునట్లు. చూడండి, అది చదవండి. అనేకుల పాపములను భరించుచు తిరుగుబాటు వారిని చేయను గురించి విజ్ఞాపన చేసెను. దేవునికి మహిమ కలుగును గాక. 11వ వచనం కూడా చదవండి. అతడు తనకు కలిగిన నీతిమంతుడైన నా సేవకుడు అనేకుల దోషములను భరించి అనుభవ జ్ఞానము చేత, గట్టిగా హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా, సర్వలోకుల దోషాన్ని భరిస్తున్నాడు. అనేకుల దోషములను ఆయన భరిస్తున్నాడంట. ఎందుకు భరిస్తున్నాడో తెలుసా? నిన్ను ఏ విధము చేతనైనా తనకున్న అనుభవ జ్ఞానము చేత నిన్ను నిర్దోషిగా చేయాలని. హల్లెలూయా. నేరం చేసిన వెంటనే, నువ్వు నేరం చేశావు, ఇక నిన్ను నేను భరించలేను అని యేసయ్య లేదు ఈ లోకాన్ని. తండ్రి అయిన దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు లోకం అతిక్రమించి ఆదాము అవ్వల ద్వారా ఆనాటి నుంచి నేటి వరకు పాపాన్ని నిలబడి చేస్తున్నటువంటి సందర్భాలు. ఆ రోజు ఆదాము అవ్వల ఆజ్ఞ అతిక్రమించారని దేవుడు లోకాన్ని త్రోసివేయలేదు. తండ్రి అయిన దేవుడు తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తుని భూమి మీదకి పంపించి, అదిగో మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన రొమ్మునకు బంగారు దట్టిని కట్టుకొని ఉన్నాడు. ఈ బంగారు దట్టి ఎలా కట్టబడిందో తెలుసా? ఆ బంగారు దట్టికి ఒక ఉంగరం, బంగారు ఉంగరం ధరించబడి ఉంటుందంట. ఆ దట్టికి ఏముంటుంది చెప్పండి? ఇగో ఇటు దట్టికి ఒక బంగారు ఉంగరం, ఇటువైపుకు ఒక బంగారు ఉంగరం. ఆ రెండింటి మధ్య ఈ భుజాలకు కట్టబడి ఉంటుంది. అంటే ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు? భుజాల పైన, రొమ్ము పైన నిన్ను భరిస్తూ, నిన్ను దేవుడు అనుభవ జ్ఞానం చేత నిర్దోషిగా నిన్ను దేవుడు చేసిన. నా దేవుడు నిన్ను నిర్దోషిగా మార్చునుగాక. నా దేవుడు నిర్దోషిగా నిన్ను మార్చి ఆయన రాకడలో జగటిగా హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు కొందరిని ఇంకా ఎందుకు భరిస్తున్నాడు? ఎలాగైనా వారిని నేను ఏం చేయాలనుకున్నాడు? దేవుడు ఒకవైపు విజ్ఞాపన చేస్తున్నాడు, ఒకవైపు ఏం చేస్తున్నాడు? ఒకవైపు ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. ఇదేనా? ఇక్కడ చదవండి ఒకసారి ఆ వచనాన్ని మరలా. అతడు తన నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించుచు తనకున్న అనుభవ జ్ఞానము చేత, దేవుని మహిమ కలుగును గాక. విజ్ఞాపన చేసిన వాక్యాన్ని అక్కడ చూడండి, విజ్ఞాపన చేసిన మాటను చదవండి. 53వ అధ్యాయం 12 చివర చదవండి. అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గురించి విజ్ఞాపన చేసెను. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇంకా నిన్ను భరిస్తూ నువ్వు తిరుగుబాటు చేసినప్పుడల్లా కూడా దేవుడు నిమిత్తము తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని యేసయ్య ఏం చేస్తున్నాడు?
విజ్ఞాపన చేస్తున్నాడు. ప్రభువా, ఈ బిడ్డ తిరుగుబాటు చేస్తుంది, ఈ బిడ్డ దేవుని సన్నిధికైతే వస్తుంది, వారం తప్పకుండా నీ సన్నిధికి వస్తుంది, కానీ తిరుగుబాటు చేస్తుంది. నాయన, ఈ బిడ్డ విషయం విజ్ఞాపన చేస్తున్నాను. ఎలాగైనా ఈ బిడ్డని నిర్దోషిగా నీ సన్నిధిలో నడిపించు అని మన పక్షాన మా యేసయ్య తన తండ్రి అయిన దేవునికి విజ్ఞాపన చేస్తున్నాడు. ఇంకా నిన్ను సహోదరి నిన్ను మోస్తున్నాడు, నిన్ను ఇంకా భరిస్తున్నాడు. నువ్వు అనుకోవచ్చు, నేనేదో పరిశుద్ధంగా ఉన్నాను, అందుకే దేవుడు ఇంకా నన్ను చాలాసార్లు నవ్వుకునే పరిస్థితులు నీకు వచ్చి ఉండవచ్చు. నాలో ఏ పాపం ఉంది, నాలో ఏ దోషం ఉంది, ఇంకేముంది, నేనేమింది పరిశుద్ధతలో ఉండిపోయాను అనుకోవచ్చు. కానీ ప్రభు నీ కోసం నువ్వు చేసిన ప్రతి తిరుగుబాటును గురించి తండ్రి దగ్గర కుడిపార్శ్వమున యేసే కూర్చొని నీకోసం విజ్ఞాపన చేస్తున్నాడు కనుక ఇంకా నీవు బ్రతికి ఉన్నావు. చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. మరి ఇంతకు యేసయ్య ఒకటి పాప భారాన్ని భరిస్తున్నాడు, రెండవది రోగ భారాన్ని కూడా భరిస్తున్నాడు. ఆ వచనాన్ని కూడా చదవండి. మత్తయి సువార్త 8వ అధ్యాయం 17వ వచనం. మత్తయి సువార్త 8వ అధ్యాయం 17వ వచనం. ఆయన మాట వలన దయ్యములను వెళ్ళగొట్టి రోగుల నెల్లను స్వస్థపరిచి అందువలన ఆయనే మన బలహీనతలను వహించుకొని మన రోగములను భరించెను. గట్టిగా చప్పట్లు కొట్టండి, హల్లెలూయా. మన రోగములను కూడా ఆయన ఏం చేస్తున్నాడు చెప్పాలి, భరిస్తున్నాడు. నీ రోగాన్ని కూడా ఆయన భరిస్తూ నీ రోగము నిమిత్తమై విజ్ఞాపన చేసి నీవు స్వస్థత పొందినట్లు, నీవు ఆరోగ్యం పొందినట్లు దేవుడు చేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. రోగములను కూడా దేవుడు నీవు భరించి ఆయన నీకు ఆరోగ్యం ఇవ్వగలడు. నువ్వు గ్యాస్ట్రిక్తో బాధపడుతుండవచ్చు, తలనొప్పితో బాధపడుతుండవచ్చు, బ్యాక్ పెయిన్తో బాధపడుతూ ఉండవచ్చు, మోకాళ్ళ బలహీనతతో బాధపడుతూ ఉండవచ్చు, గుండె జబ్బుతో బాధపడుతూ ఉండవచ్చు, షుగర్తో బాధపడుతూ ఉండవచ్చు. ప్రతి రోగమును భరించడానికే యేసుక్రీస్తు ఈ భూమి మీదకి దిగి. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మన యేసయ్య నిత్యం ఇక్కడ కట్టుకొని ఉన్నాడు, బంగారు దట్టిని కట్టుకొని ఉన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టి, హల్లెలూయా. ఇక్కడ ఆయన మనలందరినీ పొదిగించుకున్నాడు, ఇక్కడ మనలందరినీ మోస్తున్నాడు. ఆ రోజు అహరోను యాజకుడు ఇజ్రాయేలుల పేర్లను దాని మీద చెక్కినాడు. ఇజ్రాయేలీలు ఎలాంటి వారో తెలుసా? ఒక్కొక్కరు ఒక స్వభావం కలిగిన వారు. ఒక్కొక్కరు ఇప్పుడు సంఘంలో కూడా ఒక్కొక్కరు ఒక స్వభావం కలిగి ఉంటారు. నీలాగా ఇంకొకరు ఉండరు, వాళ్ళలాగా నీలాగు, ఒక్కొక్కరికి ఒక స్వభావం ఉంటుంది. ఆయన దేవుడు మనలందరినీ ఆయన సన్నిధిలో కూర్చుండబెట్టి ఇంకా భరిస్తూనే ఉన్నాడు. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఎందుకు భరిస్తున్నాడు అంటే నిన్ను ఎలాగైనా తనకున్న అనుభవ జ్ఞానం చేత నిర్దోషిగా మార్చడానికి భరిస్తున్నాడు. నువ్వు పాపం చేసుకుంటూ బ్రతకడానికి కాదమ్మా. చాలాసార్లు మనం అనుకుంటూ ఉంటాం, కొన్నిసార్లు మన ఆలోచనలు ఏంటంటే పాపం చేస్తున్న వాళ్ళు బాగున్నారుక, మనమే పరిశుద్ధంగా ఉన్నాక, మనకేమి ఒరిగింది లేదుగా అనుకుంటున్నాం. వాళ్ళని ఎందుకు భరిస్తున్నాడంటే వాళ్ళని శిక్షించుట విషయంలో ఇష్టం లేక చివరి వరకు ఛాన్స్ ఇవ్వాలి, చివరిలోనైనా మార్పు చెందుతాడేమో అని దేవుడు భరిస్తున్నాడు. స్తోత్రం చెప్పండి. చివరి ఛాన్స్ ఒక వ్యక్తికి దొరికింది. అతను ఎవరు? సిలువలో కుడి వైపున ఉన్న దొంగకి. ఆ చివరి సమయంలో దేవుడు ఒక ఛాన్స్ ఇచ్చాడు. ఆయన బ్యాప్టిజం పొందకపోయినా నీవు నాతో కూడా పరదేశిలో ఉండు. చెప్పండి సంతోషంగా, గట్టిగా చెప్పండి, హల్లెలూయా. సహోదరులారా, ఇంకా మళ్ళీ ఎందుకు భరిస్తున్నాడు? నేను బ్యాప్టిజం పొందలేదుగా,
నేను బాగానే ఉన్నాక అనుకోవచ్చు, నిన్ను ఇంకా భరిస్తున్నాడు దేవుడు. ఎందుకో తెలుసా? చివరి క్షణములోనైనా నిన్ను నిర్దోషిగా మార్చాలని ప్రభు వాంఛించి నిన్ను భరిస్తున్నాడు. అది మనం గుర్తించాలి. ప్రభు ఇంకా నిన్ను కరుణిస్తున్నాడు. ఆయన గుండెల మీద ఇంకా నిన్ను పొదిగించుకున్నాడు. ఆయన గుండెల మీద ఇంకా నిన్ను భరిస్తున్నాడు. ఆయన రొమ్మున ఇంకా నిన్ను భరిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. రొమ్మునకు బంగారు దట్టి అంటే అర్థమైపోయింది కదా. నిత్యము ఆయన మనల్ని ఏం చేస్తున్నాడు? అహరోను యాజకుడు 12 గోత్రికుల్ని భరించినట్టు యేసయ్య కూడా సర్వలోకాన్ని ఇంకా భరిస్తున్నాడు. దేవుడు ఒక్కసారి అందరిని శిక్షించాలంటే శిక్షించచ్చు. ఆయన ఏం చేయొచ్చు చెప్పండి? కరోనా టైంలో ఎందరో రాలిపోయారు. కరోనాకి అందరూ పోవాలని దేవుడు పెట్టుంటే అందరూ, ఇంకా ఆయన భరిస్తున్నాడు. కొందరిని భరించడానికి గుండెల మీద పెట్టుకున్నాడు. ఇంకా దేవునికి స్తోత్రం. ఇంకా కొందరేమో అందుకే కరోనా పోయాని మనం అనుకోవద్దు. ఒకవేళ పరిశుద్ధులు కూడా పోయారు అందులో. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వాళ్ళంతా పాపులు పోయారు, నేను పరిశుద్ధుని అని సంకలు ఎగిరాల్సినంత అవసరం ఏమీ లేదు. ఇంకా నువ్వు మారతావేమో అని పాపివి ఇంకా ఉంచాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వింటున్నారా సహోదరి సహోదరులారా? నిన్ను యేసయ్య మోస్తున్నాడు, భరిస్తున్నాడు అనే విషయం నువ్వు మర్చిపోవద్దు. ఇక్కడ నిన్ను కట్టుకొని ఉన్నాడు, రొమ్మునకు నిన్ను కట్టుకొని ఉన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. సరే, ఇంతకు యేసయ్య భరిస్తున్నాడు, మనం కూడా ఇప్పుడు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి వచ్చినందుకు మనం కూడా రాజులైన యాజక సమూహంలోకి వచ్చాంగా. మనం కూడా భరించాలి. మనం కూడా ఏం చేయాలి? చూడండి, 1-2 వచనాలు నేను చెప్పి ముగిస్తాను. గలితీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం, గలితీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1-2 వచనం. సహోదరులారా, ఒకడు ఏ తప్పిదములోనైనను చిక్కుకొని ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తన్ను మంచిది, అది అర్థం కావట్లేదు నాకు. శోధింపబడుదునే తన విషయమై చూచుకొనుచు సాత్వికమైన మనస్సుతో అట్టివానిని మంచి దారికి తీసుకొని రావలెను. ఒకని భారములు ఒకడు భరించుకొనవలెను. చేతులెత్తి సంతోషంగా గట్టిగా చెప్పండి. ఈ సంఘంలో ఒక సహోదరి దారి తప్పింది అనుకున్నాం. ఒక సహోదరి దారి తప్పింది, లేక ఒక సహోదరుడు దారి తప్పాడు. ఆ సహోదరుని ఏం చేయాలంటే భరించి మంచి దారిలోనికి తీసుకొని రావాలి. చేతులెత్తండి గట్టిగా ఒకసారి. వీడు ఎందుకు వస్తున్నాడు మందిరానికి? దుర్మార్గుడు. వీడు రాకుండా ఉంటే బాగుండు. వీడు వచ్చినప్పటి నుంచి మందిరం అంతా పాడైపోతుంది అని నువ్వు మనస్సులో అనుకుంటే నువ్వు భరించినట్టు, నీవు రొమ్మునకు దట్టి కట్టుకున్నట్లు కాదు. ఒక వ్యక్తి దారి తప్పిన వ్యక్తిని నీవు భరిస్తూ ఆ వ్యక్తిని మంచి దారిలోనికి ప్రార్థనాపూర్వకంగా ఎలాగైనా నడిపించగలి, నిర్దోషిగా మార్చాలి. చెప్పు గట్టిగా హల్లెలూయా. యేసయ్య ఎలాగైతే భరించి అనేకులను నిర్దోషులుగా చేశాడో, నీవు కూడా సంఘములో ఒక వ్యక్తి దారి తప్పి ఉంటే ఆ వ్యక్తిని నీవు ఆత్మ సంబంధమైన వ్యక్తిని భరించి మంచి దారికి నువ్వు తీసుకొస్తావు. దేవునికి స్తోత్రం చెప్పండి. మరి ఈ భారం భరిస్తున్నామా? దారి తప్పాలకి విషయం తెలియచేస్తున్నామా? అమ్మా, దారి తప్పావు, ఇది నీకు ఆశీర్వాదకరమైనది కాదు, దీని నుంచి బయటికి రమ్మా, ఈ బంధకాల్లో నుంచి బయటికి, ఈ పాపంలో నుంచి బయటికి రా, ఈ చెడుతనంలో నుంచి బయటికి రా అని నీవు తిన్నగా భరించి మంచి దారిలోనికి తీసుకురావాలి. తప్పిదం చేసింది అనుకో, ఇంకా మాట్లాడ భక్తులు తీసుకొని ఇలా అనుకుంటే మనం పెంచిన వాళ్ళం ఎలా అవుతాం? రొమ్మునకు దట్టి కట్టుకున్న వాళ్ళం ఎలా? ఇక్కడ మీరు ప్రతి ఒక్కరు కూడా మీకు బంగారు దట్టి కట్టుకోవాలి. చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. అవునా కదా? ఏ ఒక్క వ్యక్తిని మనం అసహ్యించుకోవడానికి
వీలు లేదు. ఒక వ్యక్తిని తృణీకరించడానికి వీలు లేదు. ఒకవేళ ఆ వ్యక్తి దారి తప్పితే తిన్నగా ఆ వ్యక్తితో మనం మంచిగా మాట్లాడి ఆ బలహీనతలలో నుంచి విడిపించి మంచి దారిలోనికి తీసుకొని వస్తే ఆ వ్యక్తి భారాన్ని నీవు భరించిన వాడవు. అసహించుకున్నావు అనుకో, పనికి మాలిది వస్తుంది. ఎందుకు వస్తుంది? కొంపలు కూర్చేది ఎందుకు వస్తుంది? మానవ సహజం ఏమంటుంటాం? కుటుంబాలని పాడు చేస్తున్నాడు వీడు, ఎన్ని కుటుంబాలని పాడు చేస్తాడు, ఎంతమందిని పాడు చేస్తాడు అని మనం అసహించుకొని మౌనంగా ఉంటే ఆ వ్యక్తి యొక్క భారాన్ని నువ్వు భరించావంటే ఆ వ్యక్తిని మంచి దారిలోకి తీసుకొస్తే భారాన్ని భరించినట్టు. చెప్పండి చేతులెత్తి. నువ్వు మాట్లాడవచ్చు, పర్వాలేదు. తిన్నగా చెడ్డదారిలో ఉన్నారని ఒకరు తెలిసింది అనుకుందాం. అతను మంచి దారిలో లేడు. ఆ వ్యక్తితో తిన్నగా మంచిగా పరిచయంగా ప్రేమతో మాట్లాడి, అమ్మా దేవుడు మనల్ని ప్రేమించేవాడు, ఆయన క్షమించేవాడు, నువ్వు ఇప్పటికైనా ప్రభు పాదాల దగ్గరకు వస్తే ప్రభు నీ బ్రతుకును మార్చువాడు, క్షమించువాడని తిన్నగా నువ్వు చెప్పి ఆ వ్యక్తిని మంచి దారిలోనికి తీసుకొస్తే నువ్వు నిశ్చయముగా ఇక్కడ ఆ వ్యక్తిని భరిస్తున్నట్టు. స్తోత్రం చెప్పండి. భరిస్తున్నావా, తీసేస్తున్నావా? ఇక్కడ గట్టి బరువు అయిపోయిందండి నాకు. నేను కూడా అనుకోకూడదు. నేను సేవ చేస్తున్న వ్యక్తిని ఎంతమందినైనా భరించాల్సింది. 12 ఇజ్రాయేలీలు ఎలా ఉంటారో అలాంటి వాళ్ళు ఉంటారు. ఒక్కొక్కరు ఒక విధంగా అపార్థం చేసుకునే వాళ్ళు ఉంటారు. అయినా వాళ్ళని నేనేం చేయాలి? ఒక్కొక్కరు ఒక విధంగా మాట్లాడుకునే వాళ్ళు ఉంటారు, ఒక్కొక్కరు ఒక విధంగా సంభాషించే వాళ్ళు ఉంటారు. అయినా అందరిని భరించి నా ప్రభు కొరకు వారిని నిర్దోషులుగా నేను చేయాలి. చెప్పండి గట్టిగా, హుషారుగా, సంతోషంగా. హల్లెలూయా, హల్లెలూయా. పౌలు గారు కూడా చాలా అద్భుతమైన మాట రాస్తాడు. రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 1వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 1వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 1వ వచనం. కాగా బలమైన మనము మనమే సంతోషపరుచుకొనక, చూసారా, బలహీనుల దౌర్భాగ్యముల భరించుటకు బద్ధులమై ఉన్నాం. గట్టిగా అల్లు చెప్పండి. పౌలు గారు తనతో ఉన్న సేవకులతో అంటున్నాడు, తనతో ఉన్న పరిచారకులు, తనతో సేవ చేయుచున్న వారితో అంటున్నాడు. ఏమంటున్నాడు? బలహీనుల దౌర్బల్యమును చూస్తున్నాం, వాళ్ళని మనం భరించడానికి ఏమైనాం? బద్ధులమై ఉండాలంట. స్తోత్రం చెప్పండి, సంతోషంగా చెప్పండి. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. మందిరానికి వెళ్తున్నంచి ఆమె నన్ను నానా రకాల మాటలు అంటుందండి. నేను అందుకే ఈ మందిరం మానేసి వేరే మందిరానికి వెళ్తున్నాను. నువ్వు ఎలా భరించినట్టు? అవునా? ఎలాంటి వాళ్ళని ఏం చేయాలి? మనం సంఘంలో భరించాలి.